అది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయం. శాసనసభ్యుడు వావిలాల గోపాలకృష్ణయ్య అసెంబ్లీలో అనర్గళంగా మాట్లాడుతూ ప్రశ్నల బాణాల్ని సంధిస్తున్నాడు. అది విని ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి లేచి, అయ్యా వావిలాల, నీ మాటలు ఎవరు వింటారు? ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తున్నా అన్నట్ట. దానికి వావిలాల, అయ్యా బ్రహ్మానందరెడ్డి గారు, మీకు 2 చెవులున్నాయి. ఆ 2 చెవుల మధ్య ఉండే తలలో ఉండవలసిన బ్రహ్మ పదార్థం మాత్రం లేదు అని బదులిచ్చాడట. అంతే, సభ నవ్వులతో చప్పట్లతో దద్దరిల్లిపోయిందట. వావిలాలకు గల సమయస్ఫూర్తిని, ధైర్య సాహసాలను ఈ సన్నివేశం చెబుతోంది. అందుకే ప్రముఖ కవి కాళోజీ నారాయణరావు వావిలాల గూర్చి ఈ పద్యం చెప్పి ఉంటాడనుకుంటా. పిడికెడు ఎముకల గూడు, పిడుగులు రాల్చెడి తుఫాను, చెడుగు బలుల తలదన్నెడు ఒడిగల అడుగుల పడుగు, రాజకీయాధికార గజరాజము మదమణచగా, శాస్త్రబద్ధ అంకుశంబు సంధించెడు మావటీడు. పిడికెడు మనిషైనా పిడుగులాంటి మాటలతో చెడును చీల్చి చెండాడేవాడు. రాజకీయమనే మదగజాన్ని తన వాక్కులనే అంకుశంతో నియంత్రించగల మావటి లాంటివాడు వావిలాల అని ఈ పద్య భావం. 4 సార్లు ఇండిపెండెంట్గా శాసనసభకు ఎన్నికైన ప్రజాబంధు వావిలాల 1955 నుండి 1972 వరకు శాసనసభలో ప్రజావాణిని ఎలుగెత్తి చాటాడు. ఆయన స్పృశించని రంగం ఏదీ లేదు, గళమెత్తని అంశమే లేదు. అన్నింటా లక్ష్యం ఒకటే, అదే ప్రజా ప్రయోజనం. ముడతలు పడ్డ దేహం మీద ఇస్త్రీ మడతలు ఎరుగని ముతక కద్దరు వస్త్రాలు, జత బట్టలు, పుస్తకాలతో నిండి నిత్యం చేతిలో వేలాడే గాంధీ బొమ్మతో ఉన్న ఖద్దరు సంచి, ఈ వస్త్రధారణతో అతి నిరాడంబరమైన జీవితం గడిపాడు వావిలాల గోపాలకృష్ణయ్య. సూక్ష్మదేహం, తీక్షణ మేధస్సు, సున్నితమైన మనస్సు, నిశితమైన కలం, నిరాడంబరత్వం, విశాల దృక్పథం, నిర్మల హృదయంతో మూర్తీభవించిన ఆంధ్రత్వానికి చిహ్నం వావిలాల. శాసనసభ్యునిగా 10% జీతాన్ని తగ్గించుకొని అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా క్యాబినెట్ హోదా ఉండి కూడా జీతం తీసుకోకుండా పనిచేసిన త్యాగమూర్తి ఆయన. భారతదేశ స్వాతంత్రం కొరకు, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కొరకు జరిగిన ప్రతి పోరాటంలో పాల్గొని ప్రజల సంక్షేమం కోసం అహరహం శ్రమించి ప్రజాసేవకు అడ్డంకి అని వివాహం కూడా చేసుకోకుండా తన జీవితాన్నంతా ఆంధ్ర ప్రజలకు అంకితం చేసిన అపర భీష్మాచార్యుడు వావిలాల గోపాలకృష్ణయ్య. చదివింది చిన్న చదివే అయినా నిరంతర గ్రంథపఠనంతో, స్వయం కృషితో చదువుల సారమంతా గ్రహించి చేయి తిరిగిన రచయితగా, అనర్గ మహోపన్యాసకునిగా రూపొందాడు. గోపాలకృష్ణయ్య ఓ పోరాట యోధుడు, సమరజ్వాల. ఆయనది ఉద్యమ పంథ. భిన్న వర్గాల అభ్యున్నతికి వావిలాల ఎన్నో ఉద్యమాలు చేపట్టాడు. స్వరాజ్య ఉద్యమం, ఆంధ్ర రాష్ట్రోద్యమం, విశాలాంధ్రోద్యమం, సహకారోద్యమం, గ్రంథాలయోద్యమం, రైతాంగ ఉద్యమం, తెలుగు భాషోద్యమం, మద్యపాన నిషేధోద్యమం, ఇలా అన్ని రంగాలని స్పృశించాడు, విజయం సాధించాడు. ఆయన ఒత్తిడిని తట్టుకోలేకే ప్రభుత్వం 1966 సంవత్సరంలో తెలుగును అధికార భాషగా నిర్ణయిస్తూ చట్టం చేసింది. పాలనా రంగంలో, విద్యారంగంలో తెలుగును అమలు పరచడానికి విపరీతమైన కృషి చేశాడు. సొబగైన రూపురేఖలతో తెలుగు అక్షరాల్ని నేటి తరం చదువుకోగలుగుతున్నదంటే అది వావిలాల సంకల్ప బలం. 1906 సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జన్మించిన గోపాలకృష్ణయ్య రాజకీయాలలో ఉండి రాజకీయం కోసం కాకుండా రాజకీయాలకు అతీతంగా అత్యంత నిబద్ధతతో, నీతి నిజాయితీని, నిస్వార్థ నిరాడంబరతతో 8 దశాబ్దాల పాటు ఆంధ్ర ప్రజలకు తన జీవితాన్ని అంకితం చేసి జీవిత చరమాంకంలో రెల్లుపాకలో ఉండి అంపశయ్యపైనున్న భీష్ముని వలె 2003 సంవత్సరం ఏప్రిల్ 29వ తేదీన 97వ ఏట హైదరాబాదులో దివంగతుడయ్యాడు. స్వాతంత్ర సమరయోధుడు,
అకుంఠిత దేశభక్తుడు, ఆదర్శ ప్రజాప్రతినిధి, బహుముఖ ప్రజ్ఞాశాలి, విజ్ఞానఖని, నిస్వార్థ ప్రజాసేవకుడు, గాంధేయవాది, ఉద్యమాల నాయకుడు, కళా ప్రపూర్ణుడు, పద్మభూషణుడు అయిన వావిలాల గోపాలకృష్ణయ్య మరువకూడని మహనీయుడు, మరువకూడని మహనీయుడు.